తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం పని చేయాలో ఎట్లా చేయాలో అర్థం కావడం లేదు. పరిపాలన అంటే తెలియని వాళ్ళు, అజ్ఞానులు, మూర్ఖులు అధికారంలోకి వచ్చి కూర్చున్నారు. ఏదో పద్ధతుల్లో టైంపాస్ చేయాలి, ఏదో పద్ధతిలో మీడియాని ఎంగేజ్ చేయాలి, సమస్యల్ని పక్కదారి పట్టించాలి అన్న ఆలోచనతోనే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ప్రజా సంక్షేమం లేదు, రాష్ట్ర అభివృద్ధి లేదు. ఈ రాష్ట్రంలో కనీస వసతుల కల్పన కొత్తగా వీలు చేసేది ఏం లేదు, కానీ కేసీఆర్ చేసిన వారిని కొనసాగింపు చేయడం కూడా సాధ్యం కావడం లేదు. ఒక అరాచకమైన స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉంది. గతంలో ఏదైనా క్యాబినెట్ మీటింగ్ నడుస్తుంది, వస్తుంది, క్యాబినెట్ మీటింగ్ అవుతుంది అని అంటే ఎదురు చూదురు జనం. తెలంగాణలో కేసీఆర్ క్యాబినెట్ పెట్టిందంటే తప్పకుండా దాని నుంచి ఏదో ఒక అవుట్పుట్ వస్తుంది, ప్రజలకు సంబంధించి ప్రజలకు ఉపయోగకరమైన ఏదో ఒక అంశం వస్తుంది, దాంట్లో నుండి ఓ సంక్షేమ పథకమో ఒక అభివృద్ధి పథకమో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పరిపాలనలో ఏదో ఒక కొత్తదనం వస్తుందని చెప్పి ప్రజలు ఎదురు చూద్దరు. కానీ కొంతకాలంగా ఈ రాష్ట్రంలో క్యాబినెట్ సమావేశం అంటే కూడా ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఎందుకంటే అది ఎప్పుడు జరుగుతుందో, ఎక్కడ జరుగుతుందో, ఏమవుతుందో కూడా పట్టించుకోవట్లేరు. పైగా ఒక సమస్య నుంచి బయటపడడం కొరకు ఇంకో సమస్యను సృష్టించడం అనేది ఏదో రాజకీయ విధానంగా వీళ్ళు తీసుకున్నారు. వాస్తవానికి నిన్న క్యాబినెట్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయం రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుదల కొరకు, రాష్ట్రంలో భూముల ధర పెంపుదల కొరకు మాత్రమే నిన్న తీసుకుంది. దాంట్లో నుంచి పక్కదారి పట్టించడానికి ఇవాళ వడ్ల కొనుగోళ్ళు ఆగిపోయి ఉన్నాయి. ఇప్పటి వరకు కేవలం 14 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామని చెప్పి సిగ్గు విడిచి సివిల్ శాఖ మంత్రి నిన్న చెప్పుకున్నాడు. ఒక దిక్కు మంచినీళ్ళకు తీవ్ర సమస్య ఉంది. స్వయంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచులు, కౌన్సిలర్లు ధర్నాలు చేస్తున్నారు రోడ్లపైన మళ్ళీ బిందెలు పట్టుకొని. విద్యుత్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఊర్లలో 2014 ముందు పరిస్థితులు ఏముండనో అదే పరిస్థితి మళ్ళీ వచ్చింది. హైదరాబాద్లో కూడా కరెంటు ఎన్నిసార్లు పోతుందో, ఎన్నిసార్లు వస్తుందో చెప్పలేని పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థితులలో ప్రజల్ని పక్కదారి పట్టించడం కొరకు నేను చిన్న డ్రామా చేసి విద్యుత్ కొనుగోళ్ల పైన దీనిపైన సిబిఐ విచారణకు ఆదేశిస్తానికి చెప్పి క్యాబినెట్ తీర్మానం తీసుకుందని సిగ్గులేని ప్రకటన ఇచ్చారు. మంత్రులు కనీసం ఇంటే జ్ఞానం ఉంటే, అందులో కనీసం కాంగ్రెస్ వాళ్ళు నిజంగా కాంగ్రెస్ వాళ్ళు ఎవడన్నా కాంగ్రెస్ బ్లడ్ ఉన్నోడు ఉంటే ఒకసారి ఆలోచించుకోవాలి. రాహుల్ గాంధీ స్వయంగా సిబిఐ అనేది మోడీ జేబు సంస్థలాగా పనిచేస్తుంది, బీజేపీకి మోడీ సంస్థలాగా, బీజేపీకి ఫ్రంటల్ ఆర్గనైజేషన్గా పనిచేస్తుంది అని చెప్పి స్పష్టంగా చెప్పింది. మోడీకి జేబు సంస్థలాగా ఉన్న సంస్థకి ఈ రాష్ట్రంలో ఉన్న ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుని పైన కేసు అప్పచెప్పడం అంటే రేవంత్ రెడ్డి ఎవరి కొరకు పనిచేస్తుండో, ఎవరి జేబు మనిషిలాగా పనిచేస్తున్నాడో అర్థమవుతుంది. రేవంత్ మోడీ చేతిలో కీలుబొమ్మలాగా పనిచేస్తున్నాడు తప్ప రాహుల్ గాంధీ వచ్చిన మూటను లెక్క పెట్టుకుంటుండు, కానీ ఆయన కాంగ్రెస్ పార్టీకే ఎసరు పెడుతుండనే సంగతి గ్రహించే స్థితిలో కూడా, ఆ సోయిలో కూడా రాహుల్ గాంధీ ఉన్నట్టు కనబడతలేదు. వాస్తవానికి మేము పెద్దగా దీనిపైన స్పందించే పని లేదు. ఇది ఒక పనికి మాలిన స్టేట్మెంట్. బహుశా అందుకనే మంత్రి నేను సాయంత్రం చెప్తే కూడా ఎవరు పట్టించుకోలేదని మళ్ళీ మాట్లాడినట్టున్నాడు.
రెండోసారి కూడా. దీని మీద పెద్ద పట్టించుకునే పని లేదు. ఇది పనికిమాలిన విషయం మా దృష్టిలో ఈ సిబిఐకి ఇవ్వడం అనేది. అంటే ఏంది దీని అర్థం? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక చేతగానిది, తెలంగాణ రాష్ట్ర పోలీస్ చేతగాని వాళ్ళు అయినరు, మేము దద్దమ్మలం, మేము రండలం, కాబట్టి మీరు చేయండి అని చెప్తున్నాడా రేవంత్ రెడ్డి? మోడీ నువ్వే మునగాడివి, మేము రండలము, మాతో కావట్లేదు. కేసీఆర్ మళ్ళీ తిరిగి వస్తున్నాడు ఫినిక్స్ పక్షిలాగా, కాబట్టి ఏదో ఒకటి చేసి కేసీఆర్ని ఇబ్బంది పెట్టండి అని చెప్పి మోడీ కాలం మీద పడతాను బయట. ఇది మోడీ కాలం మీద పడ్డాను తప్ప ఇంకొకటి కాదు. దీనికి రాహుల్ గాంధీ సిగ్గుపడాలి. దీనికి సిగ్గుపడాల్సింది రాహుల్ గాంధీ. ఎందుకంటే మీ చేతిలో ఉన్న అధికారాన్ని తీసుకుపోయి మోడీ చేతికి ఇవ్వడం అంటే దాని అర్థమైంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం, మరి మాకు ఎవరికి తెలియదు కానీ మరి మీకు ఎవరికైనా తెలుసో మరి మిత్రులకు కనీసం, అసలు ఈ లోకురు అంటే ఆయన ఛార్జీ తీసుకున్నాడా, ఈ రిపోర్ట్ ఇచ్చిండా, ఇస్తే ఎప్పుడు ఇచ్చిండు, ఇది ఎక్కడుంది, ఇన్ని రోజులు ఎక్కడ దాచిపెట్టిండ్రు, ఎవరికైనా తెలుసా ఈ రాష్ట్రంలో? లోకురు అంటేనే మమ్మల్ని ఏం విచారణ చేయలే. లోకురు గారు కేసీఆర్ గారికో ఇతరులకో ఎవరికి కూడా ఏం నోటీసులు ఇవ్వలే, సమాచారం ఇవ్వలే, మమ్మల్ని పిలిచి మాట్లాడలే, విచారణే జరగలేదు. లోకురు నాయకత్వంలో విచారణే జరగలేదు. మరి ఇంతకు కమిషన్ నివేదిక పాత ఆయన ఇచ్చిపోయిందా, వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసుకుందా, లేదా ఇప్పుడు సిబిఐని తయారు చేయమని ఇస్తుందా? ఏ రోజు ఇచ్చింది అనేది ఇప్పుడు ఎవరైనా విన్నామా ఈ రాష్ట్రంలో? పలానా రోజు నాడు ఈయన ఇచ్చిండు అని చూసినామా మనం? కాళేశ్వరం కమిషన్ కంటే ముందు ఇచ్చిండ్రా, తర్వాత ఇచ్చిండ్రా? కాళేశ్వరం కమిషన్ మీద అధికారులతో కమిటీ వేసిండ్రు, మంత్రులతో కమిటీ వేసిండ్రు, లోపల మాట్లాడినరు, బయట మాట్లాడినరు, హౌస్లో మాట్లాడినరు, చాలా చర్చలు చేసిర్రు. ఆఖరికి మాతో కాదు, మేము దీన్ని మాట్లాడితే మాకే తనలు పడుతున్నాయి, మా వైపే పలుకుతుంది, ఎదురొస్తుంది మాకు అని చెప్పి తీసుకుపోయి సిబిఐ కాలకాడబడి అప్పుడే సిబిఐకి ఇచ్చినామన్నారు. ఇంతకు మరి ఈ నివేదిక అనేది కాళేశ్వరం నివేదిక కంటే ముందు వచ్చిందా, తర్వాత వచ్చిందా? ఎందుకు పబ్లిక్ డొమినియన్లో పెట్టలేదు? ఎందుకు ప్రజల ముందు పెట్టలేదు? కాళేశ్వరాన్ని ఏదైతే కాళేశ్వరం నివేదికను తీసుకొచ్చి దాంట్లో పెట్టినరో శాసనసభలో, ఎందుకు ఇది నిజంగా నివేదిక కనుక జస్టిస్ లోకూర్ గారే ఇచ్చుంటే ఎందుకు పెట్టలే? దీని అర్థమైంది అంటే మా లెక్క ప్రకారం లోకూర్ గారు వీళ్ళే తిట్టిపోయిండ్రు, ఎవడరా ఈ తలకాయలేని కమిషన్ వేసింది, ఎవడరా వీడిన్లా అని. చదువుకున్నాడా, చదువురానాడా, వీడు అజ్ఞాన? మాకు తెలిసిన ప్రకారం ఆయన రాగానే అడిగింది, ఈ రాష్ట్రంలో కరెంటు పరిస్థితి ఏంది, పవర్ సప్లై ఎట్లుంది అని అడిగిందంట. అంటే అందరికీ 24 hours ఇస్తున్నారని చెప్పినారట అధికారులు. వాట్ అబౌట్ ఫార్మర్స్ అని అడిగినట్టు, అగ్రికల్చర్ ఏందని అడిగినట్టు, అక్కడ కూడా 24 hours ఇస్తున్నారని చెప్పినారట. మీరు ఈ పవర్ స్టేషన్లు ఏదో ప్రారంభం చేసిన వాటి మీద ఏమన్నారు కదా, ఇవేమైనా అని అడిగిండట. దాన్ని పూర్తిగా వచ్చిన దశలు ఉన్నాయి చెప్పినారు. ఇది మరి వాడికి తలకాయిందా ఈ దేశోడికి అని చెప్పి తిట్టిపోయిందని తెలిసింది మరి మాకు. నిజమే, మీ సిబిఐ విచారణలకు, మీ ఎఫ్బిఐ విచారణలకు, మీ కేజీబీ విచారణలకు, మీ మొసాద్ విచారణలకు భయపడే స్థితిలో లేడు కేసీఆర్. ఈ విచారణలు ఏమీ చేయలేవు మమ్మల్ని. మేమే కదా ఛాలెంజ్ చేసినాం నిండు శాసనసభలో. మీలాగా అక్కడిక్కడ చెత్తవాగుడు వాగలే. స్కూల్ పిల్లల దగ్గర పోయిన కేసీఆర్ మీద బూతులు, మహిళల మీటింగ్ పోయిన కేసీఆర్ మీద బూతులు, ఏమైనా ఆధ్యాత్మిక సమావేశానికి పోయిన కేసీఆర్ గారి పైన బూతులు నువ్వు మాట్లాడినట్టు మేము మాట్లాడలే.
నిండు శాసనసభలో నేను మాట్లాడినాం, అక్కడే అడిగినాం.